నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్. సుజాత. నేను కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు నందు గృహ విజ్ఞాన విభాగం నందు శాస్త్రవేత్తగా పనిచేయుచున్నాను. ఇప్పుడు మనం మునగాకు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. భారతదేశంలో అనేక రకాల పండ్లు, కూరగాయలు లభ్యమవుతున్నాయి. వీటిలో పోషక విలువలు అధికంగా ఉండడం వల్ల శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తాయి. అంతేకాకుండా మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అందువల్ల ఆకుకూరల వినియోగం కూడా పెరిగింది. ముఖ్యంగా తీసుకుంటే మునగాకు వినియోగం పెరగడం అనేది చాలా విశేషం. మునగాకు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మునగాకులో ఏ, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉన్నాయి. దాదాపు 400కు పైగా వ్యాధులను నయం చేసే శక్తి మన మునగాకుకు ఉందంటే నిజంగా ఆశ్చర్యపడే విషయమే. క్యారెట్లో మనకు లభించే విటమిన్ ఏ కంటే 10 రెట్లు విటమిన్ ఏ మనకు మునగాకులో లభిస్తుంది. అంతేకాకుండా కళ్ళ సమస్యలతో బాధపడేవారు మునగాకును తరచూ తమ ఆహారంలో తీసుకోవడం కూడా చాలా మంచిది. పాల నుంచి మనకు లభించే కాల్షియం కన్నా 18 రెట్లు అధికంగా కాల్షియం మనకు మునగాకు నుంచి లభిస్తుంది. అందువల్ల కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారు మునగాకును తమ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కీళ్ళ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే అరటిపండు నుంచి మనకు లభించే పొటాషియం కన్నా 14 రెట్లు అధికంగా పొటాషియం మనకు మునగాకు నుంచి లభిస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధి నివారణకు మునగాకు పొడి ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ని తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అలాగే హార్మోన్ సంబంధిత వ్యాధులైన థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్కి కూడా మునగాకు చాలా చక్కగా పనిచేస్తుంది. మునగాకును బాగా ఉడికించి విటమిన్ సి మరియు కాల్షియం డెఫిషియన్సీ ఉన్న పిల్లలకి ఆహారంగా పెట్టడం ద్వారా వారిలో కాల్షియం లెవెల్స్ని పెంచి ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. అలాగే పాలిచ్చే తల్లులకు మరియు గర్భిణీలకు మునగాకు పెట్టడం ద్వారా గర్భిణీలలో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడే అనేక పోషక విలువలను అందించడమే కాకుండా తల్లులలో పాల ఉత్పత్తికి కూడా ఈ మునగాకు ఉపయోగపడుతుంది. అలాగే మునగాకు పువ్వులను మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల ఉబ్బసం, అజీర్తి వంటి వాటికి కూడా మందుగా పనిచేస్తుంది. మునగాకు రసానికి కొంచెం తేనె కలిపి తీసుకోవడం వల్ల కంటి సంబంధిత వ్యాధులైన రేచీకటి, కళ్ళు మంటలు, కళ్ళు వాపు వంటి వాటి నుంచి కూడా ఉపశమనం కలిగించడమే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మునగాకు గుజ్జును పైపోతగా మందుగా కూడా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల గజ్జి, తామర మొదలగు చర్మ వ్యాధులకు కూడా మనం నివారణ కలిగించవచ్చును. ధన్యవాదములు.